హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్‌కి స్వాగతం. నిన్న మార్కెట్ నాకు అర్థం కాలే కాబట్టి, నాకే అర్థం కాలే కాబట్టి నేను ఇవ్వలేదు. ఎందుకంటే చూడండి మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత డ్రాస్టికల్‌గా కిందికి మూవ్ అయింది. ఎగ్జాక్ట్‌లీ పిన్ పాయింట్ లెవెల్ నుంచి ఇక్కడికొచ్చింది. బట్ ఒక మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత, ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామో, ఆ విధంగా నేను మీకు చెప్తా. అంతకన్నా ముందు డిస్క్లైమర్: దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనింగ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఓకే. స్టార్ట్ చేద్దాం. నా చార్ట్ కనిపిస్తుందండి. మార్కెట్ ఇక్కడ నేను ఈ క్యాండిల్ పెడతాను. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. లాస్ట్ మీరు చూసింటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అంటే ఓవర్‌నైట్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, మార్కెట్ ఓపెన్ అవ్వడంతో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితుండే. బట్ ఇప్పుడు మార్కెట్‌లో ఉండంగానే లాస్ట్ మార్కెట్ అవర్స్‌లోనే ఇప్పుడు ఏదైతే ఓపెనింగ్ ఉంటదో, ఇప్పుడు క్లోజింగ్ గూడా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌తోని క్లోజింగ్ అవుతుంది. సో, రేపటి లెవెల్స్ ఒక క్రూషియల్ లెవెల్స్ నేను మార్క్ జేసి పెట్టాను. ఓకే. మీకు ఎక్కడ 1 సెకండా. యెస్. ప్రైస్ లెవెల్. ఓకే. ఈ లెవెల్ 24,646 లెవెల్ క్రాస్ అయిందనుకోండి. ఒకవేళ ఈ క్యాండిల్ 200 పాయింట్స్ 150 పాయింట్స్ పైకెళ్ళింది. ఓకే. 150 పాయింట్స్ పైకెళ్ళింది. ఒకవేళ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇక్కడ పెడతా. ఒక్క నిమిషం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,709. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,805 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,900. రేపు ఈ లెవెల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటిన్యూ అయితే, ఇదే విధంగా కంటిన్యూ అయితే మీకు కామెంట్ చేసి చెప్పండి. మార్కెట్ గ్యాప్ అప్‌తోని క్లోజ్ అవ్వడం ఏ విధంగా అయితే ఉందో, కానీ ప్రీమియం ఇంక్రీజ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఓపెన్ అయితుంది. బట్ ఇది మీరు ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో, మీకు డైజెస్ట్ ఎలా అయితుందో నాకు తెలియదైతే, నాకైతే వరస్ట్‌గా డైజెషన్ అయితుంది. ప్లస్ 24,586 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చి డౌన్ సైడ్ 24,522 లెవెల్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,424 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,329. రేపు లైవ్ మార్కెట్‌లో కలుద్దాం. లైవ్ గూడా ఎవ్రీడే ఉంటది. మార్నింగ్ 9:00 నుంచి 3:30 వరకు లైవ్ ఉంటది. లైవ్ మార్కెట్‌లో గూడా కలుద్దాం. అక్కడ గూడా సేమ్ రీసెర్చ్ అనలిస్ట్ ఇవే చేస్తా ఉంటా. ఏమేమైతే ఏ విధంగా మార్కెట్‌ని పోస్ట్ చేయడం గాని, ఎక్కడి వరకెళ్ళొచ్చు, ఎక్కడి వరకు ఉండొద్దు, అవన్నీ నేను క్లియర్ కట్‌గా మెసేజ్ ఇస్తా. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఎళ్తూ ఒక పెద్ద క్యాండిల్, ఆల్‌మోస్ట్ ఈ క్యాండిల్ ఎంత 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 అంటే 434 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఇంత పెద్ద క్యాండిల్, ఇంత పెద్ద క్యాండిల్ 432 ఈవెన్ దో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ గూడా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయితుండే. బట్ ఇప్పుడు ఈవినింగ్ ఓపెన్ అయితుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెడికేట్ పానిక్ సెల్లింగ్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ 57,811 క్రాస్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,718 లెవెల్ కనిపిస్తది. దాని తర్వాత మీకు 57,620 లెవెల్. దాని థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,490. ఆల్‌మోస్ట్ 200 పాయింట్స్ ఎంతైతే ఎక్కిందో అంత దిగుతది రేపు. ఓకే. బట్ ఇఫ్ ఎనీ పానిక్ సెల్లింగ్. ఓకే. అంతకన్నా ముందు ఈ లెవెల్ మార్క్ జేసి పెట్టుకోండి. 58,000 క్రాస్ అయితే ఏం చేయాలి? 58,000 లెవెల్ క్రాస్ అయితే మీకు అప్ సైడ్ 3 డిఫరెంట్ లెవెల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,098, 98 పాయింట్స్‌ది. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,193 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,300. ఓకే. ఆల్‌మోస్ట్ ఎన్ని పాయింట్స్ స్వింగ్ ఇది? స్వింగ్ అప్ అండ్ డౌన్ కలిపి ఆల్‌మోస్ట్ 850, 800 పాయింట్స్ అప్ అండ్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ పైకి కిందికెళ్ళడము, అప్ అండ్ డౌన్ స్వింగ్ ట్రేడింగ్ కోసం నేను రేపు ఇంట్రాడే ఇస్తున్నా. రేపు లైవ్ సెక్షన్‌లో ఉంటది. అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. ప్లస్ అదే విధంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకే. నా దగ్గర ఒక స్పెషల్ సెటప్ ఉంది. ఆ సెటప్ మీకు కావాలని అనుకుంటే జస్ట్ నాకు కింద కామెంట్ జేయండి. నాకు వాట్సాప్‌లో మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో కామెంట్ జేయండి. ఆ సెటప్ మీకు లైవ్‌గా మీకు ఇస్తా. ఓకే. ప్లస్ చూద్దాం అది ఏ విధంగా అయితే బై, సెల్ ఏ విధంగా అయితే చెప్తదో, మనం ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ కాబట్టి ఏ విధంగా అయితే చెప్తదో నేను ఇక్కడ మీకు చూడండి. ఈరోజు ఈ ర్యాలీ అనేది నేను క్యాప్చర్ చేసినా. ఓకే. ఈ ర్యాలీని నేను క్యాప్చర్ చేసినా. బై జెప్పింది, సెల్ జెప్పింది. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో.
ఎంత బ్యూటిఫుల్‌గా ఇక్కడ బై చెప్పింది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ సెల్ చెప్పింది లైవ్ మార్కెట్‌లో ఇక్కడ సెల్ చెప్పింది ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూ ఆల్‌మోస్ట్ 100 పాయింట్స్ నాకు ఇంట్రాడేలో వచ్చాయి. ఓకే. ఇదే విధంగా మీకు ఈ ఇండికేటర్ కావాలనుకుంటే జస్ట్ వాట్సాప్‌లో గాని లేదంటే టెలిగ్రామ్‌లో గాని లింక్ ఉంటది. అక్కడి నుంచి అలైజ్ బ్లూది అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. ఇంకొకసారి డిస్క్లైమర్ ఇయ్యదలుచుకుంటా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనింగ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. థాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.